అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్లో చేరేదానికి మా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఏ విధంగా కష్టపడినానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. అటువంటి నాయకత్వంలో ఉండి నాకు విలువలైన పార్టీలో నాకు వద్దని మా యొక్క కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక విలువైన పార్టీ, నాతోటి ముందు నుంచి కష్టపడిన మా నాయకులు ఉన్నారు, మా సోదరులు ఉన్నారు. వీళ్ళతో పాటు నేను కూడా కాంగ్రెస్లో చేరినాను. ఈరోజు చేరిన దానికి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మా శర్మిలమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా నాకు గౌరవించి, ఒక సొంత అన్నని ఎలా గౌరవించినారో ఆ విధంగా నన్ను గౌరవించినారు. ప్రతి ఒక్కరు కూడా సరే మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, శర్మిలమ్మనే ఒక ముఖ్యమంత్రి చేస్తామని కూడా కోరుతున్నాం. ఎందుకు ఆడపడుసు ఈరోజు మీరు చూస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఆ అమ్మ పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టపడినారనేది కూడా అందరూ తెలుసు. ఆమెకు ఏ విధంగా నమ్మక ద్రోహం జరిగిందో తెలిసిన విషయాలే. అదేవిధంగా నాకు జరిగింది. అటువంటి పార్టీలో విలువలేని పార్టీ, దానికోసమే దాన్ని గౌరవించే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఈరోజు నేను సంతోషంగా ప్రజలతో సేవ చేయాలని కోరుతున్నాను. తెలుసు దాదాపు నేను కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా నేను సర్వ్ చేస్తానని చెప్పేసి ప్రజలు తెలుసును. ప్రతి ఇంటికి తిరిగి నేను పనిచేస్తాను. 85,700 ఇల్లు దాదాపు ఉంటే ఆ ఇంట్లో ప్రతి ఇల్లు కూడా నేను అడుగుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీసుకొచ్చినాను. ఈరోజు కూడా సరే నాకు ఉండే ఒక ప్రజలు నన్నే కాపాడుతారని నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఎప్పటికీ శ్రీ సాయిగా నేను ఉండి పనిచేయాలనేది కోరుతున్నాను. ఎందుకంటే నాకు జన్మించిన మా చిత్తూరు మండలం మా పిల్లరమట్ట ఊర్లో పుట్టింటే కూడా నాకు ఈరోజు ఇంత మంచి గౌరవించి పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంత చక్కటిగా ముచ్చటగా నేను చూసుకున్నారంటే ఆ విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడే తెలుసుకున్నాను. ఈరోజు తెలుసుకునే వల్ల ఆ ఒక విలువ నేను కాపాడాలా, ప్రజల నుంచి ఎక్కడ పోకూడదు, ప్రజలతో ఉండాలా, ప్రజలతో నేను సేవ చేయాలనేది కోరుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నా ప్రజలకి, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ పార్టీకి సంబంధించిన ఈ యొక్క పేదల పార్టీ వచ్చేసి కాంగ్రెస్ అనేది అందరూ తెలిసిన విషయాలే. ఇది నేషనల్ పార్టీ. ఈరోజు కొత్తగా ఏమో పార్టీ కాదు, అందరూ కాంగ్రెస్ చేరిన పార్టీ, అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన పార్టీలే. కానీ ఈరోజు విలువ లేకుండా వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విలువ లేదు, అందరూ తెలిసిన విషయాలే. వాడుకునే వరకు వాడుకుంటారు, పోయేటప్పుడు ఎవరు ఏమన్నా అడుక్కోరు, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అడుగురు వచ్చేసి. అటువంటి పార్టీలో ఇష్టం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ చేరిన. ఈరోజు నాకు కాంగ్రెస్లో చాలా ఆత్మీయంగా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే నా ప్రజలకు నేను సేవ చేయాలా, నేను ప్రజలతో ఉండాలని కోరుకుతా ఉన్నాను వచ్చేసి. అన్ని విధాలుగా ఆ కాణిపాక దేవుడు ఆశీస్సులతో ప్రజలకి సేవ చేయాలని కూడా కోరుతున్నాను. నాతో పాటు నా ప్రజలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఉంటారు. మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలుస్తానని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. గెలుస్తానని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నా ప్రజలు ఎప్పుడు కూడా నన్ను వదులుకోరు. ఎందుకంటే నేను వాళ్ళతో నడిచినాను, మాట్లాడినాను, పలకరించినాను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను. గడప పోయినప్పుడు వాళ్ళు కష్టాలు ఏ విధంగా కష్టపడుతున్నారో చెప్పి నాకు తెలిసిన విషయాలు నాకు ఒకటే తెలుసును. ఆ విధంగా నేను ప్రజలతో ఉన్నానన్నమాట. నా ప్రజలు నన్ను వదలడానికి నాకు ఉండదు, నమ్మకం ఉండదు. నాతోటి కష్టపడిన నాయకులు ఉన్నారు, నాతోటి నడిచిన అక్కచెల్లెలు ఉన్నారు. నన్ను ఎప్పుడు కూడా వదలరు కూడా, నేను ఎప్పుడు కూడా కాపాడతారని కూడా నేను ఆ దేవుడిని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీ అనేది చిన్న విషయం కాదు. ఒక పార్టీ అంటే అన్ని విధాలుగా మనం ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా. నేను ఏ విధంగా నేను ఆ రోజుల్లో కష్టపడినాను కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వచ్చేసి. నేను పేదల కోసం కష్టపడినాను, పేదల కోసం పుట్టినాను, పేదల కోసం ఉన్నాను. ఇంకా కూడా నేను ఉండే వరకు పేదల కోసం ఉంటాను, చేస్తాను. దయచేసి మా ఎస్సీ సోదరులు
మా మైనారిటీ సోదరులు, మా బీసీ సోదరులు, మా ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని బలపరుస్తాం. నాతో రాండి. మన అక్కగారు ఉండారు, సరిమలమ్మ గారు మన కోసం 100% కష్టపడుతున్నారు. ఒక పక్క రావంత్ టండన్ ఉన్నారు తెలంగాణలో, ఒక పక్క కర్ణాటకలో మనకు డీకే సుక్కుబర్ ఉన్నారు. అందరూ అనుకుంటారు మనం ఆంధ్రప్రదేశ్కి మంచి ఫౌండేషన్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మారుతుంది, మళ్ళీ పునర్జన్మ వస్తుంది. ఎందుకంటే ఈ రోజులో మనం చూస్తున్నాం, ఎవరైనా మంచి జరిగిందంటే ఆ దేవుడే చెప్పాలి వచ్చేసి. అటువంటి కష్టాలు పడి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో పార్టీలో చేరి కాంగ్రెస్కి మంచి ఒక్క ఊపిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ తెప్పించుకుందాం, సరిమలమ్మనే సీఎం చేస్తాం. సరిమలమ్మ వస్తే రాజశేఖర్ గారు కూతురు మీకు తెలిసిన విషయాలే. ఆ అమ్మ మాట మీద ఉండే ఒక వ్యక్తి. మొన్న నేను పార్టీలో చేరినప్పుడు ఏ విధంగా నన్ను పలకరించినారు, ఏ విధంగా నన్ను ఆశీర్వాద మంచి ఒక మా అన్న అని ఒక అంత సంతోషంగా పలకరించారు. అటువంటి పార్టీలో నేను ఉండాలని కోరుతున్నాను. మా మీడియా మిత్రులు కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నేను ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే నిలుస్తున్నాను. తప్పనిసరి ప్రజలకి సేవ చేయాలని కోరుతున్నాను. నేను ఇంకొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా పార్టీ కాపాడాలని కూడా నేను నిర్ణయం తీసుకుంటున్నాను. మనం కాంగ్రెస్ పార్టీలో మీకు అందరూ తెలుసును ఏ విధంగా ఆ రోజుల్లో పరిపాలన చేసి మన పేదలకు ఏ విధంగా మనం అందరూ కూడా సేవ చేశారు. ఆ రోజుల్లో మీకు తెలిసిన విషయాలే. అదేవిధంగా సరిమలమ్మ వచ్చినాక సరిమలమ్మని మన ఆడపడుచు, మన ఇంటి పడుచు, ఆమెను ఆశీర్వాదం చేస్తాం. ఆమెకు మంచి చేసి ఆయమనే మళ్ళీ సీఎం చేస్తే మనందరూ కూడా బాగుంటాం కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను సైలెంట్గా చెప్పుకుంటాను. నేను దాని గురించి ఎలా ప్రజలు సేవ చేయడం నన్ను వచ్చేసి సీట్ ఇవ్వకుండా పోయింటే నేను బిజినెస్ చేసుకొని నేను ఎక్కడన్నా బతుకుండొచ్చు. దాని గురించి నేను ఎప్పుడు థింక్ చేసలేదు. నేను ఫస్టే కాంగ్రెస్లో ఉన్నాను, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చి నా వైఎస్ఆర్ పార్టీ విలువ లేదు, నేను ఉన్నాను తప్ప వేరేం కాదు. వచ్చేసి సీట్లు అని చెప్పేసి నేను ఇంకో సీటు పోయి ఉంటాను. ఎంతోమంది పిలిచారు వేరే పార్టీలతో, నేను చెప్పకూడదు. అటువంటి పార్టీలో చేరాలని ఎన్నో చేరవచ్చు. మళ్ళీ నేను ఉన్న పార్టీకి వచ్చినాను తప్ప నేను వేరే పార్టీకి పోలేదే. ఫౌండేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాను, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయినాను అంతే. నేను వేరే అమ్ముడు పోతుంటే పర్వాలా, ఏదో వేరే వాళ్ళు మరుగా నేను డబ్బు ఇస్తే వేరే పార్టీకి పోతాను. ఎన్నో నీకు తెలిసిన విషయాలే. గతంలో ఏ విధంగా సునీల్ కుమార్ ఉన్నాడు తెలిసింది కదా. కాంగ్రెస్ బీఎస్ఆర్ పార్టీలో ఉండి డబ్బు ఇచ్చే కింద తెలుగుదేశం పోయినాడు. మళ్ళీ పిలిచిచ్చి అతను ఒక పార్టీలో జరిపించుకున్నాడు. నేను అట్లా నేను మోసం చేయలేదు కదా. పార్టీకి నమ్మకం ఉన్నాను, పార్టీని కాపాడినాను. ఆ విధంగా నేను పోతూ ఉంటాను. విలువ లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. ఆ విధంగా నేను డబ్బులు కొనుక్కొని పోయేవాడు కాదు కదా, డబ్బుకు మోసం చేసేవాడు కాదు కదా. నా విలువ నాకు ఉండాలి, నా ప్రజలు నన్ను కాపాడుతారు అని నేను ఉన్నాను. వచ్చేసి అది డైరెక్ట్గా మాట్లాడమని వచ్చేసి ఈరోజు ఏమేమి చేస్తానని చెప్పేసి నేను చేస్తాను జైన్ చెప్తాను. వచ్చేసి ఒక్క మండలంలో ఎక్కడ రోడ్డు ఉందో దీని ముందు చెప్పి ఆడతాను. వచ్చేసి నేను వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు ఇప్పించిన. వచ్చేసి నేను సిద్ధము, రమ్మనండి. నేను రెడీ. ఎప్పుడు ఎనీ టైం 24 hours ఎనీ టైం రమ్మనండి ఏమని మాట్లాడతాను. వచ్చేసి నేను తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీని కాదు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఇద్దరి మీద పోటీ చేస్తున్నాను, ఇద్దరిని ఓడిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫోకస్ అట్లా నాకు అవసరం లేదు. నేను మా నేషనల్ పార్టీ, మాకు అందరి మీద ఒకే ఇది పోటీ అంటే ఇద్దరిని ఓడిస్తాను తప్ప ఈ పార్టీ ఆ పార్టీ నాకు అవసరం లేదు. వచ్చేసి ఎట్లా ఏమి చేయాలని చెప్తున్నారు కదా. 5 మండలాలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. ఏ మండలానికి బ్రీఫ్ గా కొన్ని నేను చేసిన ప్రతి మండలంలో రోడ్స్ మీరే చూడండి. రోడ్స్ ఎన్ని మండలంలో ఎన్ని రోడ్ చేస్తామని చెప్పి మీరు ఆలోచించండి. నేను వచ్చిన తర్వాత జరిగిన దాదాపు 100 కోట్ల టెండర్ తెప్పించినాను. వచ్చేసి ఇంకొకటి పనిచేస్తాడు 37 కోట్లు. నేను ఇప్పుడు లాస్ట్ ఒక 5 months బ్యాక్ నేను టెండర్ ఇప్పించిన. వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నా, వర్కులు చేస్తున్నా. వచ్చేసి ఎక్కడ రోడ్ చేయలేదు, ఎక్కడ అభివృద్ధి కాలేదు. దాదాపు నేను వచ్చిన తర్వాత పేదోళ్ళకి ఇల్లు ఇప్పించలేదా? ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించినాను, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇప్పించినాను. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్ లేదు, రోడ్లు ఇప్పించినాను. ప్రతి గ్రామంలో రోడ్డు ఉండదు. ఇప్పుడు వచ్చేసి మీరు విలేకరులు కూడా మీరు ఆలోచించాలా. నేను వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఆ రోజులు ఎలా రోడ్డు ఉన్నది, ఈ రోజు ఎలా ఉన్నది మీరు ఆలోచించండి. ఇంతవరకు సత్యంలో లేదు. నేను వచ్చిన తర్వాత కాణిపాకం ఏ విధంగా డెవలప్ అయింది మీరు ఒకసారి ఆలోచించండి. ఆ కాణిపాకం దేవుడే మీకే తెలిసిన విషయాలు. నేను వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడినాను, ఆ కాణిపాక హాల్ ఏ విధంగా కట్టించినాను, ఏ విధంగా నేను పోరాడినాను, ఆ 5 ఏళ్ళుగా నేను చేసిన సేవలు దేవుడికి తెలుసు కదా. ఇంతవరకు కాణిపాకం అనేది ఎలా ఉన్నది, ఆ రోజుల్లో కాణిపాక రావాలంటే ఎంతమంది రూమ్ లేకుండా అక్కడ వచ్చి అవస్థపడేవాళ్ళు. ఈరోజు ఏ విధంగా ఉన్నది,
అన్నదానం ఒక పక్క అవుతున్నది, గర్భగుడి ముందు అందరూ రెడీ చేసినాము. అండర్బెడ్ రోడ్డు దాదాపు 30 ఏళ్ళు కదా అవ్వకుండా రోడ్డు నేను చేపించిన మాట చేసి పెండింగ్ ఉన్న రోడ్ అంతా ఎవరు వచ్చినా చేశారు, ధైర్యం ఎవరు వచ్చినా చేస్తారు. ఆ విధంగా నేను వచ్చిన తర్వాత చేసినాను, అదంతా వచ్చేసాడా. యా ఊళ్ళో రోడ్లు చెప్పండి, ప్రతి ఊళ్ళో రోడ్డు ఇప్పించిన వచ్చేసి 100 కోట్లు టెండర్ ఇప్పించిన వచ్చేసాడా. ఎవరితో నేను కమిషన్ తీసుకుని చేయలేదే, ఎవరితో పేసి నేను కమిషన్ అడగలేదే. నేను నీతి నిజాయితీగా పనిచేశాను. ఎవరిని ఒకటి చెప్పండి, యా టెండర్తో యా కాంట్రాక్ట్తో చెప్పానండి, ఎవరితో అడగండి. ఏ ఎంఎస్ బాబు వచ్చి నాకు నన్ను కమిషన్ అడిగినాడు, కమిషన్ తీసుకున్నాడు, అట్లా అడగమన్నాడు. నేను నీతి నిజాయితీగా బతికినాను వచ్చేసి, ఎక్కడ కూడా అట్లా పని చేయలేదు. నేను ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి నేను నీతిగా ఉంటాను వచ్చేసి. నేను అట్లా కూడా కాదు. నాకు కావాల్సింది నేను ప్రజలతో సేవ చేయాలా, ప్రజలతో ఉండాలా, మళ్ళీ ప్రజలతో నేను ఆశీర్వాదం చేసుకోవాలని వచ్చినాను తప్ప అటువంటి ఖర్చు అనేది నాకు ఎప్పుడు లేదు వచ్చేసి. ఎవరి మీద నేను అటువంటి పదాలు కూడా వాడిన వచ్చేసి. రమేష్ బాబు ముందు ఎలా ఉన్నాడో ఈరోజు అలా ఉంటాను, అదే విధంగానే ప్రజలతో ఉంటాను. నా ప్రజలు ఎప్పుడు నన్ను వదలరు. 100% 100% ప్రజలతోనే నేను ఉంటాను కూడా మీకు ప్రామిస్ చేస్తాను. మీరు అడిగింది మంచి క్వశ్చనే. ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవం ఎవరు ఇన్విటేషన్ ఎవరు ఎలా, నాకు అక్కడి నుంచి ఆహ్వానం రావాలా, నన్ను ఎవరు పిలలేదు. ఒకరిని పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను, నేను కూడా సిద్ధం పోరం వచ్చి ఉంటాను. నన్ను ఎవరు పిలవలేదు, వెల్కమ్ చేయలేదు. నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు, నేను తెలంటిగా అయిపోయినా వచ్చేసి, అంతే తప్ప ఇంకేం లేదు వచ్చేసి. అవును, మా గౌరవం లేని చోట్ల మనం ఏం చేయాలా, ఆహ్వానం ఉంటేనే కదా మనం కూడా పోతాము. ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇన్విటేషన్ ఇస్తే మీరు మా ఇంటికి వస్తారు, పెళ్లికి వచ్చి గౌరవిస్తారు. ఆ విధంగా మనకు ఆహ్వానం లేదు కదా, మనం ఎట్లా వస్తామాట వచ్చేసి. దానికోసం మేము కూడా మా జాతీయ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ, మేము దాంట్లోనే పునాది చేసినాము, దాంట్లోనే ఉన్నాము. మా తండ్రి గారికి 2 సార్లు సర్పంచ్గా చేయించినాను. నేను ఆ విధంగా కష్టపడినాను. అదే కాంగ్రెస్ పార్టీలోనే అప్పుడు, ఇప్పుడు అదే విధంగా నేను కాంగ్రెస్కి పోతున్నాను. కాంగ్రెస్ ప్రజలు ఫస్ట్ నుంచి వచ్చింది కాంగ్రెసే కదా, ఇదన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీలు. ఫస్ట్ నుంచి వచ్చిన పార్టీ అది కాంగ్రెస్ అనే కదా, పునర్దేశం కాంగ్రెసే, పేదలకు ప్రజలకు మంచి చేసి కాంగ్రెసే. ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ సీఎం చేయిస్తాము, 100% సీఎం అవుతుంది. ఆ విధంగా మేము చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. మా నాయకులు, మా నాయకురాలు అందరూ కూడా కలిసిమెలిసి మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గం మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కూడా మేమందరూ నిర్ణయంగా ఉన్నాం వచ్చేసి. థ్యాంక్ యూ. 15వ తేదీ బస్ యాత్ర ఉన్నారు. అది బస్ యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నాం 6 గంటలకి. చిత్తూరు నుంచి అట్లే బంగారపాలెం రోడ్లో వస్తారు వచ్చేసి. ప్రెసెంట్ అభ్యర్థిగా పడుతున్నారు సునీల్ని, ఆయన మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు కదా, అలాంటి ఆరోపణలు చేసిన మనిషి ఇప్పుడు అదే టీంకి ఆయన ఆ గతంలో పార్టీ నేనేం చేసుకోవాలండి, నాకేం అది చేసి పార్టీ వద్దని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన. నేను ఆ మాటకి సంబంధం చెప్పలేదు, అతనికి మాట్లాడడానికి రాదు. ఇప్పుడు గౌరవం అనేది ఉండాలా. నేను ఇంతవరకు కూడా సునీల్ కుమార్ ఎక్కడ కూడా నేను ఆరోపణ చేసింది చేయలేదు. ఎందుకంటే అతను ఒక దళితుడు, నేను దళితుడు. ఒక దళితుడి మీద దళితుడు చేసేది కరెక్ట్ కాదు వచ్చేసి, నేను చేయనట్లు అంత వచ్చేసి. దమ్ము ధైర్యనోడు ఎక్కడ ప్రజలతో ఉండాలా, ప్రజలకు మంచి చేస్తే అదే వస్తుంది మాట వచ్చేసి. ఉండారు, చాలా మంది వస్తారు, నేను చేస్తాను, చేసి చూపిస్తాను వచ్చేసి.